స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ వార్డు సభ్యుడు వినూత్నంగా ఆలోచించాడు. సిద్దిపేట జిల్లా రఘోతంపల్లి గ్రామానికి చెందిన శ్రీవాణి శ్రీకాంత్ దంపతులు వార్డు సభ్యులుగా నామినేషన్ దాఖలు చేశారు. వార్డుకు చెందిన ప్రజలు తమను భారీ మెజారిటీతో గెలిపిస్తే 5 ఏళ్ల వరకు వార్డులో ఉండే మగవారికి ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తారని తెలిపారు. తమ వార్డులో అభివృద్ధి జరగడం లేదని వార్డు సభ్యులుగా పోటీ చేసి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామంటున్నారు. మండలం రఘోతంపల్లి గ్రామంలో 6వ వార్డులో శివాని శ్రీకాంత్ అనే మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వార్డు సభ్యులు అందరూ కలిసి భారీ మెజార్టీతో గెలిపించగలరని వార్డు సభ్యులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వార్డులో ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఉన్నవారు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి నా వృత్తి మంగళ వృత్తి కాబట్టి మేము అందరికీ, నా వార్డు సభ్యులందరికీ, మగవాళ్ళకి ఫ్రీగా కటింగ్ గడ్డలు చేయదలుచుకున్నాను. ఎందుకంటే అందరు సమానంగా చూడదామని చెప్పేసి, నా గ్రామం మా వార్డులో చూద్దామని చెప్పేసి అట్లా చేద్దామని చెప్పేసి దాంతోపాటు మా వార్డు చాలా వెనుకబడ్డది కాబట్టి దాన్ని కొంచెం ముందుకు తీసుకొని ఆదర్శ వార్డుగా రఘోతంపల్లి గ్రామంలో ఆదర్శ వార్డుగా నిలుద్దామని చెప్పేసి వర్క్ చేద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది.